శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. 19/7/2025 శనివారం, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం. ఈరోజు తిథి బహుళ నవమి, మధ్యాహ్నం 1:29 వరకు. వారం శనివారం. నక్షత్రం భరణీ నక్షత్రం. రాత్రి 11:54 వరకు. ఈరోజు రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. అలాగనే వర్జం ఉదయం 10:44 నుండి 12:14 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల నుండి 7:36 వరకు. అమృత గడియలు రాత్రి 8:14 నుండి 9:44 వరకు. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:38 సూర్యాస్తమయం సాయంత్రం 6:38 అలాగనే అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలంటే అమ్మవారి యొక్క మూలమంత్రం ప్రతినిత్యం కూడా 21 సార్లు స్మరణ చేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. మూలమంత్రం ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీదేవ్యై నమః. ఈ యొక్క మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడా 21 మార్లు పారాయణం చేయండి. ద్వాదశ రాశుల ఫలితం. మేషరాశి ఫలితం. ఇంటా బయట ఊహించిన సమస్యలు కలుగుతాయి. వ్యాపారాలకు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు. ఈరోజు మేషరాశి వారి పరిహారం రాగి చెట్టు దగ్గర నెయ్యి దీపం వెలిగించటం వల్ల చాలా మంచి చేకూరుతుంది. వృషభ రాశి వారి ఫలితం. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఇంట బయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. ఉద్యోగంలో సమస్యలకు పరిష్కారం. ఆర్థిక అనుకూలతలు కలుగుతాయి. వృషభ రాశి వారి యొక్క పరిహారం ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయటం చాలా మంచిది. ఈరోజు తర్వాత మిథున రాశి వారి ఫలితం. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం. పాత మిత్రుల కలయిక. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి. బంధువుల నుండి శుభవార్త. వ్యాపార ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. అలాగనే మిథున రాశి వారి పరిహారం సుబ్రహ్మణ్య స్వామికి ఎరుపు రంగు పూలతో పూజ చేయటం మంచిది. కర్కాటక రాశి వారి ఫలితం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి అధికమవుతుంది. పనులలో శ్రమ ఎక్కువ. ధనపరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. వ్యాపార ఉద్యోగంలో అదనపు పరిభారం ఉంటుంది. అదేవిధంగా కర్కాటక రాశి వారి పరిహారం శివాలయంలో నవధాన్యాలు దానం చేయటం మంచిది. సింహరాశి వారి ఫలితం. పనులలో శ్రమపడ్డా ఫలితం ఉండదు. వ్యాపారంలో ఖర్చు అధికం. ఆర్థిక ఇబ్బందులు మరింత బాధిస్తాయి. బంధువులతో వివాదాలు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ మంచిది కాదు. కొంత నిరాశ తప్పదు. సింహరాశి వారి పరిహారం ఆంజనేయ స్వామికి వడమాల, గణపతికి గరిక పూజ చేయటం మంచిది ఈరోజు. కన్యారాశి వారి ఫలితం. దైవ సేవ కార్యక్రమాలపై దృష్టి సాధిస్తారు. మిత్రుల నుండి ధన సహాయం లభిస్తుంది. చేపట్టిన పని అనుకూలిస్తుంది. విద్యార్థులకు శుభవార్త. వ్యాపార ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకుంటాయి. కన్యారాశి వారి పరిహారం శివాలయ దర్శనం ఈరోజు చాలా మంచిది. తులారాశి వారి ఫలితం. సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఇంట బయట అనుకూలత వాతావరణం. వ్యాపార ఉద్యోగాల్లో ప్రోత్సాహాలు అందుతాయి. తులారాశి వారి పరిహారం ఆంజనేయ స్వామి దర్శనం ప్రదక్షిణం చాలా మంచిది ఈరోజు. వృశ్చిక రాశి వారి ఫలితం. బంధుమిత్రుల నుండి రుణ ఒత్తిడి అధికమవుతాయి.
వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. ఆకస్మిక ప్రయాణాలు, ఉద్యోగంలో అంచనాకు అందుకోవటం విఫలమవుతారు. అదేవిధంగా వృశ్చిక రాశి వారి పరిహారం నాగదేవతకు పాలు పోయటం చాలా మంచిది. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితం బంధువులతో ఇబ్బందులు, ధనపరంగా గందరగోళ పరిస్థితి, అనుకున్న పనులలో అవరోధాలు, సంతానం ఆరోగ్య విషయంలో అశ్రద్ధ మంచిది కాదు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. వ్యాపారంలో భాగస్వామితో మాట పట్టింపులు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. పరిహారం సుబ్రహ్మణ్య స్వామికి ఎరుపు రంగు వస్త్రం దానం చేయటం ఈరోజు చాలా మంచిది. మకర రాశి వారి ఫలితం ఆప్తుల నుండి శుభవార్త, నూతన వాహన యోగం, వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వ్యాపార ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. మకర రాశి వారి పరిహారం శివాలయ దర్శనం, ఓం నమః శివాయ అనే పంచాక్షరి జపం చేయటం చాలా మంచిది. తర్వాత కుంభరాశి వారి ఫలితం ముఖ్యమైన పనుల్లో శ్రమాధిక్యత, వృత్తి వ్యాపారంలో నిరాశ, ఉద్యోగంలో పనిభారం వల్ల ఆలోచన స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపు, నిరుద్యోగులకు ప్రయత్నాలు వాయిదా పడతాయి. పరిహారం చూసుకుంటే గణపతికి గరిక పూజ, ఉండాలు నైవేద్యం పెట్టడం ఈ రోజు కుంభరాశి వారికి చాలా మంచిది. తర్వాత మీనరాశి వారి ఫలితం ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. పాత మిత్రుల కలయిక, గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. మీనరాశి వారి పరిహారం గణపతికి గరిక పూజ చేయటం ఈ రోజు చాలా మంచిది. ఈ రోజు అందరికీ మంచి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అమ్మవారి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. శ్రీమాత్రే నమః. నమస్కారం. అందరూ కూడా మా యొక్క యూట్యూబ్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం.